హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈరోజైతే నేను పాలడుక్కొచ్చిన. అసలెందుకొచ్చినా అనేదైతే నేను మీకు చెప్తా. ఇగో అక్కడ కనిపిస్తుంది గదా! ఆ బుజ్జి పేరైతే ఉష అన్నమాట. ఆ బుజ్జి మా చెల్లె ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలనమాట. హెల్త్ అయితే అస్సలు బాలేదు. అసలేం జరిగింది? ఎట్లున్నది? ఉష హెల్త్ అనేది అడిగి తెలుసుకుందామని వచ్చినా. అది గాక చాలా రోజుల నుంచి ఫోను చేస్తుంది నాకు. "అక్క ఒక్కసారొచ్చి పో, ఒక్క వీడియో పెట్టక్క" అని జెప్పేసి ఫోను చేస్తుంది. అట్లనే బుజ్జి ఎట్లుందని గూడా మొన్నొచ్చి చూసిపోయినా గానీ వీడియో తీయలేదు. "ఎట్లుందిరా? నువ్వెందుకిట్లా అయినావు? అసలు నేను చాలా రోజులైతుంది నిన్ను చూడక. నేను చూసినప్పుడు ఎట్లుంటివంటే 30 కేజీలు గూడా లేకుంటుంటివి. చిన్న వయసు. చిన్న ఏజీ, చాలా చిన్న ఏజీ 20 నాకన్నా. సంవత్సరాలు కూడా తక్కువ లేదు. చెల్లె కన్నానే చిన్నదనమాట. అంత తక్కువ ఏజ్‌ల ఇట్లా అయిపోయింది బుజ్జి. ఎందుకురా ఇట్లా అయిపోయినావు? అసలేం జరిగింది? ఏమైంది నీకు? చెప్పు 1 ఇగ. ఇయర్ బ్యాక్ నాకు కాళ్ళు వాసినాయి అక్క. హ్మ్. కాళ్ళు వాసి ఫుల్ ఫీవర్ వచ్చి నోటి మంటలు బందయిపోయినాయి. హ్మ్. బందయిపోతే నార్కట్పల్లికి ఏసుకపోయిర్రు. హ్మ్. వాళ్ళేం జేసిర్రు కట్లు కట్టి బిర్రుగా కాలుకి వదిలేసిర్రు. హ్మ్. 1 వీక్ వరకు వదిలేసేసరికి అవి బుగ్గలు లెక్క గడ్డలు కట్టినాయి. హ్మ్. గడ్డలు కట్టేసరికి మళ్ళా వాళ్ళే ఆపరేషన్ జేసిర్రు. హ్మ్. మొత్తం స్కిన్ అంతా తీసేసిర్రు బొక్కకు. అయ్యో! ఓన్లీ బొక్క ఉంచి అంత స్కిన్ తీసి కాలికి. తీసేసిర్రు. డిశ్చార్జ్ చేసిర్రు. ఇంటికొచ్చినంక మళ్ళీ ఇక్కడ ఊపిరితిత్తులకు నిమ్మొచ్చింది. హ్మ్. ఆయాసం. ఆయాసం అని మళ్ళా పోతే మళ్ళా ఆనించి మనీ అయితాయి అని జెప్పిర్రు హ్మ్. నార్కట్పల్లిలో. మనీ అయితాయి అనంగానే నల్లగొండకు పోయినాం. హ్మ్. నల్లగొండలో ఒక నెల రోజులు ఉంచుకుర్రు. హ్మ్. ఆనించి గాంధీకి రాసిర్రు మళ్ళీ హ్మ్. సీరియస్ ఉన్నదని. గాంధీకి పోతే గాంధీలో అస్సలు పట్టించుకోలే. అయ్యో! పట్టించుకోకుంటుంటే మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ ఆయాసం ఎక్కువయ్యేసరికి బీబీనగర్ హాస్పిటల్‌కి ఏసుకుపోయిర్రు. హ్మ్. బీబీనగర్‌లో చూసుకుర్రు. 2 నెలలున్నాం. 2 హ్మ్. నెలలుండి ఒ వచ్చేసరికి మళ్ళీ ఇంటికొచ్చేసరికి మళ్ళా వాష్‌రూమ్ బందయిపోయింది. అయ్యో! వాష్‌రూమ్ బందయిపోయి ఇగ మొత్తం వాస్తున్నాయి. ఇగ హాస్పిటల్ పొంటి తిరిగి తిరిగి వచ్చిన. ఇగ నా నుంచి హాస్పిటల్‌కి గూడా పోనీకే శాతనైతలే. గ నడుస్తున్నావారిప్పుడు? నడవలేకపోతున్నా. నడువొస్తలేదు. నడువొస్తలే. మొత్తం వాపులే. ఇట్లా కూసున్నానన్నా గూడా దమ్మొస్తుంది వాసి. అయ్యో! ఏం తినలేకపోతున్నా. ఇంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్‌లో పోతే ఏందంటే, చూసేంత వరకే చూస్తుర్రు. తర్వాత పట్టించుకోవట్లే. గాంధీకి 3 సార్లు పోయినా 3 రోజులు బయటనే పడుకొనొచ్చినా గానీ, ఆళ్ళస్సలు పట్టించుకుంటలేరు. అయ్యో! బయట రేకుల షెడ్ కింద పడుకొనొచ్చిన. పట్టించుకోలేదా ఇగ? పట్టించుకోలే అస్సలే. అయ్యో! మీరు అడగకపోయిర్రు? అడిగి తిరిగిర్రు డాక్టర్ల చుట్టూ. నేను గూడా దేక్కుంట పోయిన డాక్టర్ కాడికి నా నుంచి అయితలేదని. హ్మ్. అట్లా గూడా పట్టించుకోలే. పట్టించుకోవట్లేరు. అసలిదేం సమస్య అన్నారు లాస్ట్‌కి? ఈ కాలుకి ఆపరేషన్ అయినంక షుగరొచ్చింది. అయ్యయ్యో! షుగరొచ్చింది. షుగరొచ్చిందని జెప్పి. షుగరుండి ఇగ మానట్లేదనమాట. ఇగ ఇంకెక్కువనే అయితుంది ఆ! గానీ తగ్గట్లేదు. తగ్గట్లేదు. హ్మ్. ఇగ నా నుంచి అయితలే. ఇగ ఇప్పటి వరకైతే మొత్తం వాష్‌రూమ్ బందే. ఇగ రోజు ఇట్లా వాష్ ఇట్లనే ఇగ ఉంటే ఇట్లా కూసుంటే ఆయాసం అయితది. ఇగ పండుకుంటా. అయ్యో! అంతే. నీ వయసెంతరా ఇప్పుడు? 19 అక్క. ఇగో చూసిర్రు గదా ఫ్రెండ్స్. 19 సంవత్సరాలకి ఎట్లా అయిపోయిందో చూసిర్రా? నేనైతే చిన్నగున్నప్పుడు జూషినా గాబట్టి అసలు ఇప్పుడు జూసి తట్టుకోలేకపోతున్నా. నేను మొన్ననే వచ్చి మందలిచ్చిపోయినా. మరి నిన్నెవరు జూసుకుంటుర్రా? నీకు నడవనీకి గూడా అయితలేదు గదా! తినడానికి, తినబెట్టడానికి, ఇగ చూసుకోవడానికి. మొత్తం డ్యాడీ, తాత, అమ్మ చనిపోయింది. అయ్యో! అమ్మ ఎట్లా చనిపోయిందిరా? అమ్మ నేను హాస్పిటల్‌కి పోయొచ్చిన 3 డేస్‌కే టెన్షన్‌కే చచ్చిపోయింది. అమ్మకు గూడా ఇట్లనే అయిందా? ఆ లేకపోతే అమ్మకి ఒక కాలు మొత్తం తీసేసిర్రు. హ్మ్. అయినా నాతోటి హాస్పిటల్‌లో తిరిగింది. హ్మ్. వీల్ చైర్‌లో కూర్చొనే తిరిగింది. అమ్మో! హ్మ్. తిరిగింది. నా బిడ్డ బతకాలి, బతకాలి అని అనుకుంది గానీ, ఏడ పట్టించుకోకపోయేసరికి ఇంటికి తీసుకొచ్చింది. 3 రోజులకే చచ్చిపోయింది. అయ్యో! టెన్షన్‌కి అన్నం తినలేదు. హ్మ్. ఆమెకు గూడా షుగర్ ఉండే. షుగర్ టాబ్లెట్లు ఏసుకుంది గానీ తినలేదు మొత్తమే. మొత్తం డౌన్ అయిపోయి చచ్చిపోయింది. ఇప్పుడు నాన్న, తాతయ్య తాతయ్య చూసుకుంటారు. తాత అమ్మ వాళ్ళ డ్యాడీనా? అమ్మ నాన్న. వాళ్ళ నాన్న. హుహు. ఇగ మొత్తం వాళ్ళిద్దరే అన్నం తినిపియడం గాని, అన్నం గూడా కలుపుకోరు. ఇట్లా ముద్ద పెట్టుకోస్తలేదు సరిగ్గా. చేయిలు వాసి.
అయ్యో! నాన్న ఏం పని చేస్తారురా మరి? నాన్న ఇప్పుడు ఏం పనికి పోవట్లేడు అక్క. నన్ను చూసుకుంటా ఇక నాకు అన్ని చేత చేసుకుంటూనే ఉంటుండు. తిననీకి కూడా రూపాయి ఉంటలేదు. నాన్న అయ్యో! పనికి పోతేనేమో ఒక రూపాయి వస్తదని అనుకున్నాం కానీ నన్ను నేను చేయబట్టుకే పోవట్లేదు. ఏ టైంకి ఎట్లుంటదో అనే టెన్షన్‌కి ఇంటికాడనే ఉంటుండు. అయ్యో! ఇంతకుముందు ఏం చేసేదిరా? పోయేది పనికి, పొలం పనికి పోయేది. హ్మ్. కూలి పనికి కూలి పోయేది. పనికి పోయేది. అయ్యో! చెల్లె. చెల్లె మరి నన్నెందుకు రమ్మన్నావురా? ఇప్పుడు తిననీకి రూపాయి లేదు. మాకెవ్వరు పెట్టే దిక్కు లేరు. హ్మ్. నీ ఛానల్ తరపున నాకేమన్నా సాయం చేస్తావని నిన్ను రమ్మన్నా. నీ ఛానల్ చూస్తోళ్ళు ఎవలన్నా దయ కలిగి బాధపడకని. హ్మ్. నా ఛానల్ తరపున నీకు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని నన్ను రమ్మన్నావు. చూసిర్రు కదా ఉష పరిస్థితి అయితే అస్సలు బాలేదు. అసలు నేను ఇట్లా ఉన్నా అని కూడా ఊహించుకోలేదు. మొన్నొచ్చినా గానీ అసలు నాకు చూడడానికి కూడా కాలేదనమాట. అంత బాధ అనిపించింది. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు చూసిన. ఒక 10 సంవత్సరాలు అట్లున్నప్పుడు చూసిన. సడన్‌గా ఇప్పుడు చూసేసరికి గుండె పలిగినంత పనయింది. ఉష మంచిగున్నప్పుడు నువ్వు బట్టల షాప్‌లో పని చేసావు కదరా! మోత్కూర్లో బట్టల షాప్‌లో పనిచేసి బట్టల షాప్‌లో పనిచేసి ఆమంతట ఆమె అంటే జీవితం కొనసాగించింది గానీ, చిన్న పిల్ల ఇంత చిన్న ఏజ్‌లో ఇట్లా రావడం అయితే చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. నేనైతే భరించలేకపోతున్నా. ఉష మొన్న హేమలత అక్క వాళ్ళు గూడా వచ్చిర్రు గదా! అక్క వాళ్ళు గూడా వచ్చిర్రనమాట. ఆ అక్క తరపు నుంచి గూడా చాలా మంది హెల్ప్ జేసిర్రు ఉషకైతే. అలాగే మన ఛానల్ తరపున గూడా ఉషకి హెల్ప్ జరగాలని నేను కోరుకుంటున్నా. మీరందరూ హెల్ప్ జేస్తారనైతే అనుకుంటున్నా. అసలు ఇంత చిన్న ఏజ్‌లో ఇట్లా గావడం అసలు ఊహించలేము. ఇట్లా గావొద్దు. అకస్మాత్తుగా అయింది ఇట్లయితే 1 ఇయర్ అయితుందనమాట. తొందరగా ఉష కోలుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నా. మన సబ్‌స్క్రైబర్స్ అందరూ కూడా నపి ఒక్క రూపాయి ఏసినా గాని 3,00,000 రూపాయలైతే మన ఉషకు చేరుతాయి. మీరందరూ హెల్ప్ చేయండి. ఇలాంటి వాళ్ళని కాపాడాలే. ఇంకా జీవితం చాలా ఉంది. అసలు ఈ జీవితంలో తను ఏం చూడలేదసలు. చదువుకునేటప్పుడు చదువుకుంది. కొద్దిగా పెద్దగయ్యి ఎదగంగానే ఒక షాప్‌లో పని జేయడం స్టార్ట్ జేసింది. తర్వాత ఆళ్ళమ్మ హెల్త్ బాలేక అట్లా చాలా కష్టపడ్డది ఉష. తర్వాత ఈమె హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి ఇప్పుడు కష్టపడుతుంది. 1 ఇయర్ అయితుందారా అమ్మ చనిపోయి? 1 ఇయర్ గాలే. ఇంకా 1 ఇయర్ గాలే. 1 ఇయర్ గాలే. అప్పుడే పరిస్థితి ఇంత అయిపోయిందనమాట. నేనైతే ఎక్కువ సేపు ఉండలేకపోతున్నా. అంత బాధ అనిపిస్తుందనమాట. మీరందరూ హెల్ప్ చేస్తారనైతే అనుకుంటున్నా. మంచోళ్ళకి కాళ్ళు చేతులు మంచిగున్నోళ్ళకి హెల్ప్ చేయడం గాదు. ఇట్లా అనారోగ్యం పాలయ్యి ఈ ఏజ్‌లో ఇట్లా అయిపోయింది. తను మంచిగా కోలుకోవాలి. వాళ్ళ నాన్నకి గాని, వాళ్ళ తాతకి గాని ఎలాంటి కష్టపెట్టకుండా తనంతట తాను లేచి చిన్న చిన్న పనులు చేసుకొని బాత్రూమ్ పోయొచ్చేంతనన్నా మంచిగా గావాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకల్లా ఉష నువ్వు మంచిగా అయితావురా! అలాంటి దేవుళ్ళు ఈ వీడియో చూసేటోళ్ళు ఒక్కరన్నా పుట్టుకొస్తారనైతే నేను అనుకుంటున్నా. చెల్లె నువ్వు అస్సలు బాధపడకు. నీకు నువ్వు మంచిగా అయితావు ఖచ్చితంగా. ఏం గాదు. మన ఛానల్‌లో అయితే ఇప్పుడు ఈ వీడియో అయితే ఎవరు చూస్తున్నారో అందరూ మీ బ్లెస్సింగ్స్ ఇయ్యండి. ఒక్కరి దీవెనైనా ఉషకు ఆహ్, మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నా. చెల్లి నాకు తోచిన సహాయం నేను జేస్తున్నా. ఇగో నైటీలు తెచ్చినా నీకోసం, పచ్చళ్ళు తెచ్చినా. నాకు తోచింది నీకు చేస్తా. నేనున్నదాన్ని గాదు. నేను పేదదాన్నే తెలుసు గదా! నీకు అంతా మంచే జరుగుతది. మనోళ్ళు ఖచ్చితంగా ఒక్కరన్నా వస్తారు ముందుకి. మెయిన్ నేనొకటి జెప్పాలనుకుంటున్నా. హాస్పిటలల్లా పట్టించుకోలేదంట ఫస్ట్. మా అన్ని బయట హాస్పిటల్‌లు రేకుల తిరిగిర్రు. షెడ్ కింద పడుకొనొచ్చిన. 3 రోజులు పడుకున్నావా? 3 రోజులు పడుకున్నా. అయినా పట్టించుకోలే. తాత నన్ను వీల్ చైర్‌లో తీసుకుపోయినా పట్టించుకోలే. హ్మ్. లోపలికి మొన్న ఎమర్జెన్సీ తాత వార్డ్‌లో గురించి అట్లయితే అందరు హెల్ప్ చేసిర్రు కదా! ఈ బుజ్జికి కూడా హెల్ప్ చేయాలని ఇప్పుడు ఇక్కడైతే ఈ బుజ్జి పరిస్థితి అయితే అన్నీ చెప్పుకున్నది గదా! ఏ హాస్పిటల్‌లో పట్టించుకుంటలేరని ఇగో ఇక్కడైతే రేకుల షెడ్ ఉంది వీళ్ళకి. ఇక్కడనే ఉంటుందనమాట. కనీసం బాత్రూమ్‌కెళ్ళడానికి గూడా నడవరా నడవొస్తలేదనమాట. అయితే ఈ పరిస్థితులలో ఉన్నది గాబట్టి దీనికేమన్నా ట్రీట్‌మెంట్ ఉంటదా? కొంతమంది తెలిసిన వాళ్ళున్నారు. మధ్యల నాకు హెల్త్ బాలేకపోతే చాలా మంది జెప్పిర్రు.
రిపోర్ట్స్ పంపి దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది, ఈ హాస్పిటల్కి వెళ్ళండి, ఇక్కడ చూపించుకోండి బాగుంటుంది అని అయితే నాకు చెప్పినారు కదా. ఈరోజు మీరు ఎవరో ఒకరు చెప్పడం వల్ల ఇట్లా మన ఛానల్ తరపున పరిచయమైన వాళ్ళే నాకు చూపించిర్రనమాట. అక్కడ నాకు తగ్గింది. మరి అట్లనే ఈ చెల్లికి కూడా ఏదన్నా హాస్పిటల్‌కెళ్తే తగ్గుతది, ఈ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతదని ఎవరికన్నా తెలిసుంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఈ బుజ్జి అయితే మంచిగా కావాలి. ఇప్పుడు 19 సంవత్సరాలు బుజ్జి, వచ్చే సంవత్సరం వరకల్లా నువ్వు మంచిగా కావాలని అయితే నేను కోరుకుంటున్నా. నువ్వు మంచిగా అయితే మాత్రం ఫస్ట్ సంతోషపడేది నేనే. నేనైతే చాలా బాధపడుతున్నారా! నిజంగా నాకు నైట్ గూడా సరిగ్గా నిద్ర గూడా ఉంటలేదు. ఆలోచిస్తే అంత బాధపడుతున్నా. మీరు గూడా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఒక ప్రాణాన్ని రక్షించండి. ఓకేనా? స్క్రీన్ పైన అయితే బుజ్జి నెంబర్ ఇస్తా. డౌట్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి. ఫోన్‌పే నెంబర్ అయితే ఇస్తున్నా. వీలైనంత మీకు తోచినంత హెల్ప్ చేయండి. చెప్పురా నువ్వు గూడా. మీకు తోచిన సాయం చేయండి. అక్కనైతే నాకు అక్కకు తోచిన సాయం చేసింది. మీరు కూడా చేయాలని కోరుకుంటున్నా అందరు. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ హెల్ప్ చేయండి. ఈ బుజ్జిని కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు ఓపికతోటి ఈ వీడియో చూసినందుకు. బాయ్ మరి.